కే పాల్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. డొనాల్డ్ ట్రంప్, ఒకవేళ నరేంద్ర మోడీ ఉండొచ్చు, డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు, no one is greater than the power of Jesus. యేసుక్రీస్తు బలం ముందర ఎవరు గొప్పవారు కాదండి. Recently, that is what our chief minister Revanth Reddy said it. ఇటీవల కాలంలోనే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పారు. I told him, sit down brother, sit down తమ్ముడు అంటాను, తమ్ముడు కూర్చో అన్నా. సీఎం గారిని చాలా దగ్గర కూర్చొని కూర్చో తమ్ముడు అన్నాను. సీఎం వాయ్ కూర్చో అన్నా. నువ్వు సీఎం వయ్యా కూర్చో అన్నాను. ఎంత గౌరవం నేనంటే చూడండి, పిల్లిలా కూర్చున్నాడు పక్కన ఇలా. చాలా మంచోడు, కానీ రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాడు. మళ్ళా రైట్ రూట్ లో వచ్చేస్తాడు జపాన్ నుంచి రాగానే. పరేడ్ గ్రౌండ్ కి పర్మిషన్ ఇస్తాడు, లేదంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి ముట్టికాయలు పెడతాం. నిన్న మొన్న చంద్రబాబు నాయుడుకి పెట్టాం కదా బుధవారం. ప్రవీణ్ పగడాల కేసు ఎవ్వరూ తీసుకోరు అని క్లోజ్ చేశారు. నేను యూరోప్ లో ఉంటుంది, సోమవారం క్లోజ్ చేశారు, మంగళవారం యూరోప్ లో బయలుదేరి బుధవారం కోర్టులో వాదించాను. ఇలా నేను నిలబడగానే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ డాక్టర్ పాల్ ఆయన ఠాకూర్జీ, ఓ నార్త్ ఇండియన్ హిందూ, ఎంత గౌరవం. మన క్రిస్టియన్స్ ఎవరికి లేదు అంత గౌరవం. బ్రదర్ కమ్ హియర్ బ్రదర్. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈరోజు యువర్ హోలీనెస్ అంటారు నన్ను. ఈ క్రిస్టియన్ పాస్టర్ బ్రదర్ కమ్ హియర్ బ్రదర్. కేఏ పాల్ రా. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఏమంటారు? యువర్ హోలీనెస్. అమిత్ షా గారు ఏమంటారు? యువర్ హోలీనెస్. మళ్ళీ రోజు తిడుతున్నారు. మీరు తిట్టడం మాకు దీవెనే సార్ అంటారు. ఇది అక్కడ తిట్టినా నన్నేం చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ప్రజల్ని ప్రేమిస్తున్నాను. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను. ఇందాకేం చెప్పాను నేను? హిందూ దేవతలను దూషించకూడదు, వారి ఐడల్స్ ని దోచుకోకు. యేసు ప్రభువు తప్ప వేరొక రక్షకుడు లేడని నేను పూర్తిగా నమ్ముతున్నాను, పూర్తిగా ప్రకటిస్తాను. దేవగౌడ గారు 96 లో ప్రైమ్ మినిస్టర్ అన్నారు, యేసు ప్రభు వన్ ఆఫ్ ద దేవుళ్ళు అనొచ్చు కదా అని. మిమ్మల్ని నరకాన పంపించమంటారా అని అడిగా. ఎందుకంటే యేసు ప్రభు హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, సర్వలోక రక్షకుడు, సర్వ పాపముల కొరకు ప్రాణం పెట్టినోడు, మూడవ దినాన్న తిరిగి లేచినోడు, 40 రోజుల తరువాత పరలోకి వెళ్ళినోడు, మరలా వస్తానని మాట ఇచ్చిన మాట తప్పని యేసు ప్రభు. మరి మీరేం చేస్తున్నారు? ఆ ప్రభువునే మర్చిపోయారు. క్రిస్మస్ రోజునైతే ఫుల్గా మంది కొట్టేస్తారు. అమెరికాలో అయితే ఇంకా గౌరవం, 195 మంది క్రిస్టియన్స్ అక్కడ 100కి. అందరూ మందు తాగుతారు, ఒక 30% తప్ప. మందు కొట్టాడు, యాక్సిడెంట్లు వేసుకోడు, ఎందుకంటే క్రిస్మస్, క్రైస్ట్ బాగున్నట. క్రీస్తులో ఉన్నోడు మందు తాగగలడా? ప్రవీణ్ పగడాలని ఒక తాగుబోతుగా చిత్రీకరించిన దుష్ట శక్తులన్నిటినీ దేవుడు శపించుగాక. వాడు డిటిపి అవ్వచ్చు, ఐజీ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, బ్లడీ ఎవడైనా సరే వాడు. దేవుని శక్తి మీ మీద, మీ భార్య పిల్లల మీద వస్తుంది. ఆల్రెడీ ఒకడి మీద వచ్చింది, మళ్ళా ఒకడి మీద వచ్చింది, ఒకడి కుటుంబం మీద. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్నోళ్ళు మసై పిండి అయిపోయారు. నన్ను మీరు రియల్ కేపాలనుకుంటున్నారు కదా, అది మీ పొరపాటు. నేను కేపాలో కాదో దేవుడికి తెలుసు, మీకు తెలుసు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో కూడా మీకు తెలుసు. నన్ను లేపేస్తే అసలైన కేపాలు అప్పుడు దిగుతాడు. మళ్ళా 747లో దిగుతాడు హైదరాబాద్ లో. ముగించేద్దామా? చాలా టైం అయింది. ఎండ చూడండి మిత్రులు,
ప్రేమించి మీరు పెట్టిన రన్ ఫర్ జీసస్ మీటింగ్కి వచ్చారు. దేవుడు వారిని బహుగా దీవించుగాక. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, ఈవెన్ నా తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు బహుగా దీవించి మంచి మార్గంలో పెట్టాలని నేను ఒకటే అన్నాను. తమ్ముడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 5 సార్లు కలుసుకున్నాను. తమ్ముడు, నీకు తెలుసు నేను లక్షల కోట్లు తేగలనని. నేను అందుకే పార్టీ బాబు మోహన్ వచ్చి వరంగల్లో ఎంపీగా ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడతానంటే వద్దన్న. తమ్ముడు అడిగాడు మద్దతు, రేవంత్ రెడ్డి మనం మద్దతు ఇద్దాం, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేద్దాం అన్నాం. తల్లి వద్దన్నదట. అక్కడ తల్లిని కూడా పంపించేద్దాం పైకి. అడ్డొచ్చిన వాళ్ళందరినీ దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు, దాదాపు 9 లక్షల కోట్ల అప్పు తీర్చాలంటే కేఏ పాల్ రావాలి. అభివృద్ధి జరగాలంటే కేఏ పాల్, లక్షల కోట్లు మరలా రావాలంటే అందరూ చెప్పండి. రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా మనకే ఓటేయాలి నెక్స్ట్ టైం. లాస్ట్ టైం మనం ఆయన చేసాం కనుక, లేదా మనం కలిసి పనిచేయాలి. అంతే కదా. తమ్ముడే సీఎం ఇంకో 10 సంవత్సరాలకు ఉండాలంటే నేను పిఎం అవుతా. తమ్ముడు మోదీ ఎందుకో ముసలైపోయాడు. ఆయన ఏమంటున్నాడో ఆయనే మర్చిపోయాడు. అందరికీ 15 లక్షలు ఇస్తానన్నాడు, ఎవరికి 15 రూపాయలు ఇవ్వలే. రూపాయి డాలర్తో సమానం అన్నాడు. రూపాయి ఇప్పుడు 90 రూపాయలు అయిపోయింది, డాలర్ 90 రూపాయలు అయిపోయింది, అది 100 రూపాయలు. ఆయన మర్చిపోయాడు ఏం మాటలు ఇచ్చాడో. ఏమంటే జై శ్రీరామ్ అంటాడు. నేను వద్దన్నా నిన్ను జై శ్రీరామ్ అనమని. ఇప్పుడేనన్నాను ఎవరినైనా. రాముడు కరోనా ప్రియుడని కత్తి మహేష్ అంటే అప్పుడు కమిషనర్ గారు అంజనీ కుమార్ కాల్ చేస్తే నేను మెక్సికోలో ఉన్నా. సార్ మీరు దీన్ని ఖండించాలి సార్ అన్నాడు. ఖండించాను. వీడియో చేయండి సార్ అన్నాను, వీడియో చేశాను. మీడియాకి ఇవ్వండి సార్ అన్నాను, మీడియాకి ఇచ్చాను. గుర్తుంది కదా మీడియా మిత్రులు. అరెస్ట్ చేస్తాం, మీరు పర్మిషన్ ఇస్తాను, అరెస్ట్ చేయండి అన్నాను. ఎందుకు? రాముడు కరోనా ప్రియుడని వీడికి చెప్పాడా? అలా ఎక్కడైనా బైబుల్లో రాముడిని తిట్టమని ఉందా? బైబుల్లో తిట్టతో ఉంది. బైబుల్లో అపోస్తుల కార్యములో మన ప్రభు యేసు రక్షకుడు సర్వలోకాన్ని ఎలా రక్షిస్తాడు, ప్రాణం ఎలా పెట్టాడు, రక్తం ఎలా కార్చాడు, అది మనం ప్రకటించుకోవాలి తప్ప రాముణ్ణి గాని ఎవరిని మనం దూషించకూడదు. ఇతర దేవతలు ఎవరినైనా అల్లాని దూషించకూడదు, ప్రాఫెట్ మహమ్మద్ని దూషించకూడదు. నేను అదే అన్నాను. ఒకవేళ ప్రవీణ్ పగడాల ఆయన నేను డిబేట్లు అన్ని చూశాను. ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు, ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు అంత తెలివితేటలు లేవు కూడా. నేను శాస్త్రాలు అంతగా చదవలేదు. నేను 10th క్లాసే 2 సార్లు ఫెయిల్ అయ్యాను. దేశాల ప్రెసిడెంట్, 197 దేశాల ప్రెసిడెంట్లో 192 మంది నాకు మద్దతు ఇచ్చారు. 141 మంది ఈ రోజు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. అది దేవుడు చేస్తాడా లేదా? మీరు చేస్తారా చేయరా? అందరూ ఫోన్లు బయట పెట్టుకోండి. ఒక నిమిషం ఫోన్లు అందరూ ఓపెన్ చేయండి, రికార్డ్ చేసుకోండి. ఇది రికార్డ్ చేసుకోండి. నిన్ను దేవుడు రాజకీయాల్లో పంపాడని నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి. ఇప్పుడేనా? లేదా మరో 10 మంది ప్రవీణులు పోయిన తర్వాతే నమ్ముదురు. మణిపూర్లో లక్షల మంది పోయారు, అందుకే దేవుడు నన్ను పంపాడు. రికార్డ్ చేసుకోండి. నేనైతే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సమాన హక్కులు ఇచ్చాను, ఇస్తాను. నా చరిత్ర చూడండి, 44 సంవత్సరాలు. ఇదే సిటీలో 53,000 మంది హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు ప్రతి నెల పెన్షన్లు ఇచ్చాను. 25,000 మంది హిందూస్కి, 15,000 మంది ముస్లింస్కి, 13,000 మంది క్రిస్టియన్స్కి. ప్రతి ఎమ్మెల్యే ద్వారా, ప్రతి ఎంపీ ద్వారా, ప్రతి మినిస్టర్ ద్వారా, ప్రతి ఎన్జిఓ ద్వారా, ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా 52,000 ఎన్జిఓస్కి నేను మద్దతు ఇచ్చాను. నా డబ్బులు ఇచ్చాను, లక్షల కోట్లు దాదాపు.